సిక్కోలు జిల్లాకు మణిహారంగా చెప్పుకునే మూలపేట గ్రీన్ఫీల్డ్ పోర్టు వడివడిగా సిద్ధమవుతోంది. ఈ సంవత్సరం చివరి నాటికి పోర్టు సేవలు ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది కూటమి సర్కార్. ఏడాది నవంబర్లో మొదటి కమర్షియల్ షిప్ ని మూలపేట పోర్టులో డాక్ చేసేందుకు అడుగులు పడుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా వాసుల దశాబ్దాల కళ నెరవేరబోతోంది. మూలపేట పోర్ట్ నిర్మాణ పనులు చివరి అంకానికి చేరుకున్నాయి. ఇప్పటికే గ్రీన్ఫీల్డ్ పోర్ట్ ప్రాజెక్టు పనులు దాదాపు 75% పైగా పూర్తయ్యాయి. పోర్టులోని షిప్ బెర్తులు, బ్రేక్ వాటర్ పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. జాతీయ రహదారి కనెక్టివిటీ, రైల్వే లైన్ నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి పోర్టు పనులను పూర్తి చేసి ఆపరేషన్లు ప్రారంభించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని కూటమి సర్కారు భావిస్తోంది. దాదాపు 4,361 కోట్లతో చేపట్టిన మూలపేట పోర్టు పనుల్లో ఫేజ్ 1లో 1,524 ఎకరాల్లో 4 బెర్తుల నిర్మాణం చేపట్టారు. అయితే 2025 అక్టోబరు నాటికే పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ పనుల్లో ఆలస్యం జరిగింది. భూసేకరణ వంటి కారణాలతో ఈ ఏడాది నవంబరు నాటికి పోర్టును ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. ఈ పోర్టు నిర్మాణంతో ఏపీతో పాటు తీర ప్రాంతం లేని సరిహద్దు రాష్ట్రాలైన ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, దక్షిణ ఒరిస్సా ప్రాంతాలకు ఇది అత్యంత అందుబాటులో ఉండే పోర్టుగా నిలవనుంది. 1524 ఎకరాలలో 4 బర్తులు మాత్రం నిర్మాణం చేపట్టడం జరుగుతూ ఉంది. అదేవిధంగా తొలుత ఈ 2025 నాటికి పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నప్పటికీ ఇక్కడ కొన్ని ల్యాండ్ ఇష్యూస్ కావచ్చు, కొన్ని అనివార్య కారణాల వల్ల కూడా కాలేకపోవడం జరిగింది. అది కూడా 2020 నవంబర్ నాటికి కంప్లీట్ చేయాలని చెప్పి ఆ యొక్క ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో ఆ ఏజెన్సీకి కూడా ఆదేశాలు ఇవ్వడము, వాళ్ళు కూడా చాలా స్పీడ్గా పనులు చేస్తూ ఉన్నారని కూడా చెప్తా ఉన్నాము. పోర్టు నిర్మాణ పనులు ప్రస్తుతం 75% వరకు పూర్తయ్యాయి. బ్రేక్ వాటర్ పనుల్లో మొత్తంగా 92% పనులను పూర్తి చేశారు. డ్రెడ్జింగ్, రిక్లమేషన్ పనులు దాదాపుగా పూర్తిగా వచ్చాయి. అలాగే బెర్తులకు సంబంధించి మొత్తంగా 77% పనులు పూర్తి చేశారు. పోర్టుకి సమీపంలో ఉన్న 385 ఎకరాల భూసేకరణకు సైతం కేంద్రం అనుమతి ఇచ్చింది. మరోవైపు నిర్వాసిత గ్రామాలైన మూలపేట, విష్ణుచక్రం గ్రామాల ప్రజలకు నౌపాడ రైల్వే స్టేషన్ సమీపంలో పునరావాస కాలనీలను సైతం నిర్మిస్తున్నారు. చకచకా పనులు సాగుతూ ఉండడంతో పోర్టు పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ ఏడాది నవంబరు నాటికి పోర్టు కార్యకలాపాలు మొదలుపెట్టి మొదటి కమర్షియల్ షిప్ను మూలపేట తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పోర్టు ఏర్పడితే సిక్కోలు జిల్లా దశ మారుతుందని, వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగుతాయని కోటి ఆశల్లో ఉన్నారు సిక్కోలు ప్రజలు.